श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారి యొక్క కృపా కటాక్షాలతో ఈరోజు శ్రీ సాయి మాస్టర్ ప్రవచనం గ్రంథంలో 24వ అధ్యాయంలోని సద్గురు సామర్థ్యంలోని అంశాలనే వివరించుకుంటూ వస్తున్నాం. ఈ అధ్యాయం చాలా సుదీర్ఘమైన భావాలతో నిండి ఉంది. చాలా సుదీర్ఘమైన ఆలోచనలతో నింపబడి ఉంది. అందుకని ఈ అధ్యాయం ఇంకా పూర్తి కాలే. దాదాపు 3-4 సత్సంగాలు జరుగుతూనే ఉన్నాయి. కారణం ఏంటంటే సద్గురు యొక్క ప్రాశస్తము గురించి తెలుసుకున్నాం. దాన్ని పదే పదే మళ్ళా ఆ సభ్య ప్రాశస్తం ఏమిటి, మనం ఎవరిని ఆశ్రయించాలి అనే విషయాన్ని ఈ అధ్యాయం ద్వారా మాస్టర్ మనకు అందిస్తూ వస్తున్నారు. లేకపోతే ఏమంటే మనసు గజిబిజి అయిపోతుంది. ఆధ్యాత్మికత లౌకిక అక్కడ రెండు సంఘర్షణ కలుగుతూనే ఉంటుంది. ఏది కరెక్టు, ఏది అసత్యము అనే మీమాంసలు పడిపోతుంటారు. ఇప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ రామాయణము, భారతము, భాగవతాలు ఇవన్నీ కూడా కల్పితాలు, అందులో వాస్తవం లేదు అనే భావన నానాటికి బలపడుతుంది. ఈనాటి కాలంలో కూడా అందులో సత్యం ఉంది, అది అలాగే జరిగింది, జరుగుతుంది. ఈ కలియుగానికి సూత్రధారిగానే మహాభారత, భాగవతాలు, రామాయణ గ్రంథాలు వచ్చాయి అని చెప్పడం భరద్వాజ మహారాజు యొక్క ఉద్దేశం. మరి దాని ప్రమాణం ఏమిటి అంటే సద్గురువుని ఆశ్రయించు, సద్గురుకి జీవిత విధానం తెలుసుకో. అంతేగాని మీకుగా గ్రంథాలు చదువుకుని, శాస్త్రాలు చదువుకొని అందులో మీ భావాల్ని అందులో ప్రవేశపెట్టి దాని జనాభానికి అందించవద్దు. నీ భావాన్ని అందించవద్దు, అందులో భావాన్ని తెలిసి అందులో భావాన్ని తెలుసుకో అని చెప్పడం సద్గురు యొక్క విశిష్టత. ఇట్లా అనేక కోణాల నుంచి మనం పరిశీలించుకుంటూ రావాలి. నువ్వు ఏ గ్రంథమైనా చదువు, ఏ మతమైనా స్వీకరించు, ఏ సాంప్రదాయం అనుసరించు, అందులో మూలం తెలుసుకోవాలి. ఎందుకు ఇలా చేసి ఉంటారు అనే అంశాన్ని పరిశీలించే గుణాన్ని మనకి భరద్వాజ మాస్టర్ నేర్చుకున్నారండి. ఇప్పటికీ యూట్యూబ్లో, వాటిలో, ఫేస్బుక్లో ఉంటాయి. ఏంటి భారత యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం అంతా హింసతో కూడిందే కదా, కృష్ణుడు హింసను ప్రేరేపించాడు, ఆయనకి నిర్దయుడు కదా, ఆయనకి దయాస్వరూపుడు ఎలా అంటారు. ఇప్పుడు అనేక దేశాలు, సోవియట్ దేశాలతో కూడా అదే ప్రచారం చేస్తుంటారు. హింసను ప్రేరేపించేవాడు భగవంతుడు ఎలా అవుతాడు, మరి ఆయన అవతారకారం అంత ప్రేమ స్వరూపుడు అంటుంటారే, మరి ఆయనకి నిర్దయ కలిగింది, దయ లేకుండా ఇంతమంది కొన్ని ఆక్షోభలు అంటే దాదాపు 18, ఈ పక్క 18 ఆక్షోభలు అంటారు కదా, ఒక సైడ్ పెద్ద లెక్క ఉంటుందండి. అంతమంది నశింపు చేశారు కదా అనే ప్రశ్న ఉంటుందండి. వస్తుంది కూడా. అది నిజమే కాబోలు అనుకుంటారు భావితరాల వారు కూడా. అందుకని భరద్వాజ మహర్షి గారు సాయి తత్వాన్ని ముందర పెట్టుకొని భగవద్గీతలో కృష్ణుడు ఎందుకు అలా చేశాడు అనే విషయం లౌకికంగా, పారమార్థికంగా అర్థం చేస్తున్నాడు. మనకి అలా అవును కదా, యుద్ధం చేయన్నాడు ఏంటి, ఇది శాంతింపు చేయొచ్చు కదా అంటే గాంధారి కూడా అడుగుతుందండి. కురుక్షేత్ర ఏం కృష్ణ, నీకు అన్ని తెలుసు కదా, నువ్వు యుద్ధం ఆపొచ్చు కదా, నువ్వు అన్ని తెలిసి నువ్వు విధంగా చేశావు అని కృష్ణుడి మీద శకిస్తుందని. అప్పుడు కృష్ణుడి గారు సమానం చెప్తాడు, నాకు అన్నీ తెలుసు, నేను చెప్పానే, రాయవారంతో చెప్పానే,
ఇప్పుడు సర్దుకుపోవడం చెప్పానే, 5 ఉడితే చాలా అడిగారు చెప్పానే. మరి నువ్వు చెప్పిన తేడా ఉందేమంటుంది. కాదు, నేను చెప్పా. ఆ దుర్యోధన సహజంగా ఉన్న అసూయ, ఆ అసూయ కారణం ఎవరు? మీరే, గాంధారే. ఆ అసూయకార ప్రకంపన అనేది మీ కుమారులో ప్రవేశించింది. నాకేం అసూయ అండి? మొట్టమొదట కుంతీదేవికి సంతానం కలిగేటప్పటికి నువ్వు గర్భిణిస్తున్నప్పుడు నీకు నీవే బాధపడి దాన్ని విచ్ఛేదం చేసుకున్నావు. మరి నాకన్నా ముందు వాళ్ళకు ఎందుకంటే ధృతరాష్ట్రుడు పెద్దవాడు, పాండు మహారాజు చిన్నవాడు. చిన్నవాడికి మొదటి సంతానం కలిగితే వాడు పెద్దవాడు అవుతాడు, వాడు రాజ్యానికి అధిపతి అవుతాడు. అది నీ అసూయ అని కృష్ణుడు వివరిస్తాడు కదండి. ఇవన్నీ తెలుసుకోకుండానే కృష్ణుడు వచ్చి శాంతి స్వభావుడు కాదండి, అతనికి యుద్ధ పిపాస కలిగిన వాడు అని అంటే దానికి అర్థం పద్ధం ఉంటుంది కదండి. అట్లా అనుకుంటే ఇప్పుడు మన దేశంలో డిఫెన్స్ మినిస్టర్ ఉండకూడదు, రక్షణ మంత్రి ఉండకూడదు. అదేంటంటే మన దేశ సరిహద్దుల్లో ఇంతమంది జవాన్లు అడిపెట్టాడు ఎందుకని అంటే చంపమనే. ఈయన యుద్ధ నౌకలు కనుగొన్నారు, యుద్ధ నౌకల్ని జాతికి అంకితం చేస్తున్నారు అంటే యుద్ధం చేయమనే. అప్పుడు ఈ ప్రభుత్వం ఏంటండి ఇలా చేస్తుందంటే ఎలా ఉంటుందండి? అవివేకం అంటారు. అంటే అక్కడ ధర్మము అధర్మము, సత్యము అసత్యము, వాటి మధ్య పోరాటం. మరి యుద్ధ నౌకలు ఉండకూడదండి, ఆ సరిహద్దుల కాపలా ఉండకూడదండి, యుద్ధ విమానాలు ఉండకూడదండి. ఇది దేశముగా నిర్దయ కలిగిన దేశము, శాంతి స్వరూపం కాదు అంటే ఎట్లా ఉంటుందండి? గత 2-3 రోజుల ముందునే 2 యుద్ధ నౌకలని, జలాంతర్గ యుద్ధ నౌకలని 2 జాతికి అంకితం చేశాడు. అప్పుడు ప్రధానమంత్రి దయలేని వాడేనా? ఈ కోణంలో ఆలోచించామనుకోండి, రామాయణ భారతం జరిగింది సరైనది అని అర్థం వస్తుంది, అని అవగాహన వస్తుందండి. ఇప్పుడు మన పెద్దలు సమాధానం చెప్పుకుంటారండి. యుద్ధం అంతం చనిపోవడానికి కృష్ణుడు కారకుడయ్యాడు కదా, నిజమే, కారకుడయ్యాడు నిజమే. కానీ ఆయన స్వరూపం ఎలా ఉంది? ఎలా ఉండేది అంటే ఏదన్నా ప్రత్యక్షంగా చూసిన వాడికి విషయం తెలుస్తుంది, కానీ చూడని వాడికి ఎలా తెలుస్తుందండి ఏ విషయమైనా కూడా సరే. మరి మీరు చూశారా అని మీరు అడగచ్చు. మహాభారతం మీరు చూశారా, చూసి చెప్తున్నాడు మాస్టర్ గారు చూశారా అని. చూసి అనుభవం పొందిన వాళ్ళు చెబితే మనం విశ్వసించాలి. మొట్టమొదట 1969లో చంద్రుడి మీద కాలు పెట్టారు కదండి అంటే మనం ఇప్పుడు నమ్ముతున్నామా లేదా? మనం చూసామా? 1969లో చంద్రుడు కాలు పెట్టాడు మొట్టమొదట ఓమ్యగానిలో. వాళ్ళు చదువుతున్నాడు, మన పుస్తకాలు చదువుకుని నమ్ముతున్నామా లేదా? మరి ఎందుకు మనం విశ్వసించాం? ఆయన రూపం మనోహర రూపం, కృష్ణ అనే పదంలో ఉండేది ఆకర్షింపదగిన రూపము. కృష్ణ అనే పదాన్ని కూడా ఆకర్షించగల రూపము. ఆ రూపం చూస్తానే ఎటువంటి వాడికైనా సరే ఆయన దివ్య మహిమ అద్భుతంగా ఉంది, ఇది మానవ మాత్రుడు కాదు అని తెలుస్తుంది ఏ వ్యక్తికైనా సరే. మనం మామూలు రోజు చూస్తాం, ఏ వ్యక్తినైనా మనం చూస్తూ ఉంటే మనకి ఎటువంటి భావాలు కలుగుతాయో అటువంటి భావాలు కలగకుండా మనసు నిర్మలంగా నిశ్చలంగా ఆయన ఒడిమర్చి ఆయన చూస్తూ ఉండేవారట. ఇప్పుడు నేను అనుకోండి, ఒక వ్యక్తిని చూశాను అనుకోండి, ఎలా ఉంటుంది? మామూలుగానే ఉంటుంది, మనలాంటి మనిషే కదా అనిపిస్తుంది. అలా కాకుండా ఇప్పుడు తిరుమలకి వెళ్ళాం, వెంకటేశ్వరం దర్శించాం,
అక్కడ వెళ్తే ఏమవుతుంది, ఇతర ఆలోచన మనకి ఉండదు. అది ఆనందంలో ప్రవేశించడం అనే భావన మనకు ఉంటుంది. ఆయన సన్నిధికి ఎప్పుడు వెళతామా, ఎంత కష్టకష్టాలు నోచి వ్యయాప్రహార పోడ్చి మనం తిరుమలకు దర్శనానికి వెళ్తానే ఆనంద నేను అడుగు పెడతాగానే మనసంతా ఎందుకు అలా పరవశిస్తుందండి. అంతకు ముందు ఒక్క 5 నిమిషాలకు ముందు మనం పడ్డ కష్టాలు, అంటే శారీరకంగా కావచ్చు, తోపులాటలు, తిట్టులాటలు, ఇవన్నీ ఇక్కడ జ్ఞాపకం వస్తుందా? మరి ఎందుకు రావడం లేదు? సరే, దీని పక్కన పెడదాం. ఒక అద్భుతమైన సౌందర్య ప్రజానికి వెళ్ళాం. ఆ సౌతుల వాతావరణం ఎట్లా ఉందంటే ఆహ్లాదకరంగా ఉంది, ఆనందకరంగా ఉంది. ఒక పక్క సెలయేళ్ళు, ఒక అందమైన పూల తోట, గొప్ప సువాసనలు, అద్భుతంగా ఉంది. ఎటువంటి వాడికైనా సరే అక్కడికి వెళ్ళగానే మనసు ప్రశాంతంగా ఉంది, అక్కడే ఉండాలనిపిస్తుంది, అక్కడే వాటిని చూడాలనిపిస్తుంది కదండి. సరే, ఇవేమి మనకు అనుభవం లేదు, తిరుమల అనుభవం ఉంది. అలాగే కురుపురం అనే ఒక క్షేత్రం ఉంది, శ్రీపాద వల్లభుడు తపోక్షేత్రం. ఆ తపోక్షేత్రంలో యాత్రకు బయలుదేరారు. దాదాపు 40 మంది బయలుదేరారు బస్సులో. అందులో నలుగురికి ఏదో వాళ్ళ యొక్క ధర్మపత్ని యొక్క ప్రోద్బలం వల్ల వచ్చారు. ఇంకా తోడు కావాలండి, మీరు రాకపోతే వాళ్ళు ఇటువంటి వాటి మీద విశ్వాసమే లేదు. దేవుడి మీద విశ్వాసం ఉంది. ఈ దక్షిణాత్రకు ఎలా ఉంటుందండి, ఆడే పెద్దలు ఆడంబర అలంకారాలు ఉండవు. ఏందో మీ పాడి వాడు తీసుకుపోతా అంటూ విసుగుతో బస్సులో వచ్చారండి. వచ్చిన తర్వాత బస్సు దాటిపోయి విసిగిలే, వాడు తీసుకుపోతా, దీని డబ్బులు దండగా, ఈ మాటలు తప్ప ఇంకేం లేదు. ఒక పక్క సత్యం జరుగుతూ ఉంటుంది, బస్సులో హారత జరుగుతూ ఉంటుంది, వాళ్ళు మాత్రం వాళ్ళ పాటి మాటల్లో మాట్లాడుతూ ఉంటారు లౌకికంగా. ఆ నలుగురు మాత్రం తపోక్షేత్రానికి వచ్చారు. అక్కడ ఒక రాత్రి నిద్ర చేశారు. తెల్లవారింది, అక్కడ హారతులు అన్ని, ఆ వాతావరణము, ఆ కృష్ణావేణి సంగమంలో స్నానము అంతా చేసేసి అందరూ గబగబ పడవ దాటి బస్సు ఎక్కుతా అంటే ఈ నలుగురు మాత్రం రాలేదండి. ఎక్కడ చూసుకుంటే వాళ్ళు అక్కడే ఉన్నారు. మళ్ళా తిరిగి పడవ పోయి వాళ్ళు నడుగు ఎక్కించుకునేటప్పుడు ఏమైంది కావచ్చు అంటే ఎందుకో మాకు అక్కడే ఉండాలనిపిస్తుంది. మళ్ళీ ఇంకొకసారి బస్సు వేయండి, మళ్ళీ ఇంకొకసారి అక్కడ ఒకరోజు కాదు, కనీసం ఒక వారం రోజులు అక్కడ నుండి పారాయణ చేసుకుంటాము అని అనగలిగారంటే అక్కడ ఏం అనిపించింది. అలాగే కాశీలోకి వెళితే చనిపోతే మనకి ముక్తి పొందవలసిన కొంతమంది వెళ్ళేవాడు. అక్కడ ఏముందని అంటే ఏమిటి, వీటన్నిటిలో ఉన్న స్వరూపము కృష్ణుల్లో కనిపించింది. అందుకని మామూలు లౌకిక భావాలు కలగకుండా వాళ్ళకి ఆ ఒళ్ళు మనిషి ఆయన చూస్తూనే ఉండేవారట. కురుక్షేత్రంలో అదే కదండి, కొన్ని వేల లక్షల మంది ఉన్నారు, కృష్ణుడు మధ్యలో ఉన్నాడు. వాళ్ళ కృష్ణుడు చూస్తూ ఆ మనోహరం చూస్తూ తమ కర్తవ్యం నెరవేర్చారు. అది అటుపక్షం వాళ్ళు కావచ్చు, ఇరుపక్షాల వాళ్ళు కావచ్చు. ఆయన చూస్తూ యుద్ధం చేస్తున్నారు అంతే. అది బాబా చేస్తున్నారు చూడండి. ఒకడు పిచ్చారు కనాలకు చూస్తున్నాడు, ఏకదికాన్ని పిచ్చారు చూస్తున్నాడు అడిగాడు. ఎందుకో బాబా యొక్క ఒక చూడాలి అలా అనిపించిందట. సగుడు మేరకు నాయకు కావచ్చు, కబడ్డీ కావచ్చు. బాబాకి ఏమైనా కిరీటాలు ఉన్నాయా, ఆడంబరాలు ఉన్నాయా, వేషధారణ ఏమైనా ఉందా? ఆ ముఖం చూస్తే ఏమన్నా అభివృద్ధాలతో మిరిసిపోతుందా? మామూలు తెల్లటి కసి కట్టుకున్నాడు. శరీరం ఏమన్నా ఆ కమండలము, రుద్రాక్షలు, శంకు, చక్రాలను కలిగి ఉన్నాయా? మనలాగా రక్తమాంసలాగా మనిషిలాగా ఉన్నాడు. ఆ వర్చస్సు ఏమిటో తెలియదు, అలాగే చూస్తుండిపోయారు. ఫలితాలే మర్చిపోయేవారట. కురుక్షేత్రంలో కూడా కృష్ణుని చూస్తే అందరికీ అలాగే చిత్త పరమాత్మ రూపం కూడా అలాగే ఉండేదట. అలాగే రాముడి యొక్క స్వరూపం వంశాయ మోహన రూపాయ శ్రీరామచంద్రుడి పురుషుడిని మోహింపు చేసేది. సరే, ఇవన్నీ పురాణాలండి, పక్కన పెట్టేయండి. బాబాను చూడలేదు, రాముని చూడలేదు, కృష్ణుని చూడలేదు. సరే, శంకరాచార్య మఠం కంచి కామాడు కొట్టే పెద్ద ఆయన చంద్రశేఖర స్వామి
ఆయన దర్శించిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారండి. వాళ్ళ వచ్చి 75, 80 ఆ ప్రాంతం ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆయన చూస్తుంటే ఆయన చూడాలనిపిస్తూనే ఉంటుందండి. ఆయనలో ఏముందండి? మక్క పలచటి మనిషి, పక్కటేబులు కనబడుతూ ఉంటాయి, చూడబుద్ధి కళ్ళద్దాలు, తల మీద వెంట్రుకలు ఉండవు, పైన ఆచ్ఛాదన ఆడంబరంగా ఉండదు. మరి ఎందుకు ఆయన చూస్తూనే ఉండాలనిపిస్తుంది, ఆనందంగా ఉండాలనిపిస్తుంది? ఇది కృష్ణుడి యొక్క స్వరూపం. అంటే ఇక్కడ మహా గుర్తించాలండి, ఆయన దయ కలిగిన వాడు కాబట్టే కురుక్షేత్రంలో సారథిగా వెళ్ళాడు. అందరికీ దర్శనం ఇవ్వడానికి, అందరినీ సన్ముఖపరచడానికి. వాళ్ళు ఎప్పుడు కృష్ణుడి దగ్గర రాలేదు. కృష్ణుడి దగ్గర ఉన్న పాండవులు కౌరవులుగా చూస్తుంటారండి. మరి సైవంతా వచ్చి బాగా కృష్ణుని చూస్తుంటారా? అందుకే భగవద్గీతలో ఒక విషయం చెప్తాడండి, చనిపోయే ముందు మనసు హృదయం దేనిందు లగ్నమవుతుందో వాడు దానినే పొందుతాడు. అందుకని యుద్ధ రంగంలో ఆ చనిపోయిన వారి దృష్టి అంతా కూడా కృష్ణుడి మీదే ఉండేది. అందుకని కృష్ణుని చూస్తేనే యుద్ధం చేశారు, కృష్ణుని చూస్తేనే ప్రాణం వదిలారు. వాడి హృదయం అంతా కృష్ణుడి యొక్క స్వరూపం. అందుకే వాళ్ళ కొత్త బోధలు కలిగాయి. వాళ్ళు యుద్ధ రంగంలో అంత్యదశలో కృష్ణునే చూస్తున్నారు. ఎటువంటి ప్రేమ అది! యువతి యువకుల పురస్తత్వం లాంటిదండి. ఇద్దరు యువత ప్రేమించుకుంటే ఇలా ఉంటుంది అంటారు ఇంట్లో పెద్దలు. ముక్క తెలియని వాడిని పెళ్లి చేసుకుంటా ఏమేమి? అమ్మాయిని అడిగితే ఆ అబ్బాయి కులం కొత్త తెలియదు కదా, వాళ్ళని పెళ్లి చేసుకుంటామని అబ్బాయిని అడిగితే వాళ్ళు ఏమంటారు? వాళ్ళు మీరు ఎన్నో చెప్పండి, మేము కష్టపడినా సుఖపడినా ఒకరినొకరేమే అంటాం అని వాళ్ళు చెప్తారు కదండి. అట్లా ప్రేమ వ్యవహారాలు ఎన్ని చూస్తున్నాం మనం. అట్లా యుద్ధ రంగులను వాళ్ళ యొక్క మనసు కూడా, మేము సచ్చినా సరే బతికినా సరే ఆయన చూస్తూ ఉంటాం. ఆయన చూస్తూ అతను యుద్ధం చేయడం అంటే మాకు ఇంకా వేరే ధ్యాసే ఉండదు. ఆయన చూసిన ప్రాణాలు వదిలేరు. అందుకే వాళ్ళకి ఉత్తమగతలే శ్రీకృష్ణ సాధించారు అంటారు పెద్దలు. పోతను వచ్చిన కృష్ణుడు సంహరించడానికి మరి పోతనకు కూడా ఉత్తమగత కల్పించాలి లేదా? శతకాసుడు వచ్చాడు బడ్డి రూపంలో, వాడికి ముక్తి ప్రసాదించాడా లేదా? మన కృష్ణుడు దయ లేదా వాడిని ఎలా అంటామండి? అతడు హింసావాదిని ఎలా అంటామండి? బాగా మనం గుర్తుపెట్టుకోవాలండి. కృష్ణుడు ఎవరి కోసం వచ్చాడు? అర్జునుడికి సాధన కోసం వచ్చింది కాదు. తపస్సు ద్వారా తన దగ్గరకు చేరుకోలేని వారి కోసం వచ్చాడు. అంటే మనలాంటి వారి కోసం వచ్చాడు కృష్ణుడు. అలా వచ్చడం వల్ల కారణం ఒకటే, ప్రయోజనాలు అనంతం. కారణం అర్జునుడికి రథసారథి మాత్రమే, కానీ ప్రయోజనాలు కొన్ని లక్షల మంది జరిగాయి. అలాగే బాబా గురించి, అలాగే సద్గురులంతా వచ్చింది. రామకృష్ణ పరమహంస కావచ్చు, రమణ మహర్షి కావచ్చు, యేసు ప్రభు కావచ్చు, ప్రవక్త కావచ్చు, గురునానక్ కావచ్చు, రాఘవేంద్ర స్వామి కావచ్చు, వీరబ్రహ్మేంద్ర స్వామి కావచ్చు, ఇక అనేక మంది. ఎంతమంది మహాత్ములు ఉన్నారు మన భారతదేశంలో? సద్గురులు ఉన్నారు. సద్గురులు అంటే ఇటువంటి స్థితి కలిగిన వాళ్ళండి. ఏదో మూర్ఖంగా ఆశ్రయించే వాళ్ళు కాదు. ఎవరంటే వాళ్ళు. అందుకే కృష్ణుడు గొప్ప నాయకుడు, గొప్ప రాత నీతిజ్ఞుడు, గొప్ప రాయభారి, గొప్ప రథసారథి, గొప్ప తత్వజ్ఞాన బోధకుడు, ద్వారకను నిర్మించిన బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప సివిల్ ఇంజనీర్, అందరినీ ఆనందింపజేయగలి అద్భుతమైన ప్రేమ స్వరూపుడు. మరి ఆయనకి దయ లేదని ఎలా అంటామండి? ఇవి మనం ఆలోచించాలి. ఆలోచన లేని తత్వం వల్లనే వితండవాదం వచ్చేది. ఎందుకంటే ఆలోచించాలనే ఆలోచనే ఉండదు. ఎవడో చెప్పిన మాటలను పట్టుకొని దాన్ని మనం
మన భావాలకు చెప్తే ఎలా ఉంటుందండి? వాడు చెప్పాడు, అది నమ్మేయడమేనా? ఇట్లా ప్రతి ఒక్కటి మనం గుర్తించాలండి. ఇప్పుడు ఏం చెప్పాడు? అనేక కారణాలు ఉంటాయి, అనేక ప్రయోజనాలు నెరవేరుతాయి. ఒక సద్గురువు జన జనబాహుల్యానికి వచ్చాడంటే ఇది ఒకరి కోసం రాదండి. బాబా వచ్చింది ఏ ఒకరి కోసమో, ఈ సాయి సింధులో ఉండే భక్తుల కోసమే రాలేదండి. సాయి సింధులో ఉండే వాళ్ళ కోసమే రాలేదు. ఆయన రావడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరాయి. ఇప్పుడు కృష్ణుడు ఇద్దరంగా రావడం వల్ల కొన్ని లక్షల మంది ప్రయోజనాలు చేకూరాయి. అందుకని ఆయన నేను రసాదిగా ఉంటానన్నాడు. అంటే తను పొందడానికి అనేక తపస్సు చేయని వాళ్ళ దగ్గరికి రావడానికి ఆయన మన ప్రేమస్వరూపుడు కాదంటామా? ఉదాహరణకి బాబా తత్వం చూసుకున్నాం. సాయి మందిరాలు ఉన్నాయి, పూజా ప్రసాదం చేస్తున్నాం, నైవేద్యాలు పెడుతున్నాం, భక్తులు వస్తున్నారు, బాబాను తెలుసుకుంటున్నారు, బాబాను దర్శించుకుంటున్నారు, ఆనందిస్తున్నారు. అక్కడ చిన్నపిల్లలు వస్తున్నారు, ఆటలాడుకుంటున్నారు, ప్రసాదాలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా అనేక జీవులు వస్తున్నాయి, అనేక ప్రాణులు వస్తున్నాయి, అనేక జంతువులు వస్తున్నాయి. వాటికి కావాల్సిన వాటికి లభిస్తుంది. ఒక ఆనపత్ర జరిగింది, అందులో పదార్థాలతో ప్రతి ఆకులతో కూడా బయట వేస్తున్నాం, అనేక పశువులు తింటున్నాయి. అలా పూజా ప్రసాదాలు వాళ్ళకి భక్తి ఉండొచ్చు, భక్తి లేకపోవచ్చు. ఆ మందిరానికి ఆనుకొని అనేక దుకాణాలు వెలుస్తున్నాయి. అది కొబ్బరికాయల దుకాణం కాబట్టి అనేక దుకాణాలు వెలుస్తున్నాయి. వాళ్ళ భక్తితో దుకాణాలు పెట్టలేదు, కానీ వాళ్ళ వస్తువులు అమ్ముడిపోయి వాళ్ళకి జీవితం గడుస్తున్నాయా లేదా, అది వాళ్ళ ప్రయోజనం. కాబట్టి ఎవరి దృష్టి పెట్టి వాళ్ళ ప్రయోజనాలు నెరవేరుతున్నప్పుడు మరి ఆ సన్నిధి ఎటువంటి సన్నిధి? పిల్లలకేమో కాలక్షేపం, పెద్దలకేమో పవిత్రమైన భావాలు, అలా గడుపుతున్నారు. అంగంలో పెట్టుకునే వాళ్ళకి జీవనోపాధి. అట్లాగే సాయినాథుడు కావచ్చు, కృష్ణ పరమాత్ముడు కావచ్చు, రాముడు కావచ్చు, ఎన్నో జీవుల యొక్క అవసరాన్ని తీర్చడానికి ఆ విధంగా అవతరించారు. ఆయన వచ్చి మనకు చెప్పినటువంటి భగవద్గీత. ఇంకా చూడండి, ఊరురా బాబా రిక్షాలు పెట్టి తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఏమంటారు, బాబా క్యాసెట్ జ్ఞానం వేసుకుంటూ ఉంటారు, వీధి వీధి తిరుగుతూ పోతుంటారు. మరి వాళ్ళకి అది ఎన్ని కుటుంబాలు బాబా యొక్క ప్రతిరూపాన్ని ముందు పెట్టుకొని ఎన్ని రూపాలు జీవిస్తున్నాయి, ఎంతమందికి జీవనోపాధి కల్పిస్తున్నాడు సాయినాథుడు. మరి అది ప్రయోజనం కాదా? నా ఫోటో పెట్టుకుని తిరిగి కేవలం జీవనోపాధి కలుగుతుంది. 4 మాటలు చెప్పేటప్పుడు అది అవతార పురుషుల యొక్క తత్వం అండి. అది సద్గుల యొక్క అవతార ప్రయోజనం అండి. అంటే చనిపోయే ముందు మనసు అలా పెడితే అలా స్థితి పొందుతామా, లగ్నం అవుతుందా అంటే మనం కూడా ప్రాక్టికల్ తెచ్చుకోవాలండి. మనం పడుకునే పోయే ముందు ఏదో భజన కీర్తనలు వింటూ పడుకున్నాం అనుకోండి, మరి నిద్రలో కూడా ఒక దేవాలయానికి వెళ్ళి కీర్తన చేసినట్టుగా, నామస్మరణ చేసినట్టుగా, ఆ దేవాలయం చూసినట్టుగా, ఆ దేవాలయంలో అభిషేకంలో మనం పాల్గొన్నట్టుగా భావం కలుగుతుందా కలగదా? సరే, ఇప్పుడు ధనుర్మాసంలో ఏదో ఒక నామస్మరణ జరుగుతూ ఉంటుంది. అది హరినామం కావచ్చు, సాయినామం కావచ్చు. ఉదయం వేకుజామున 5 గంటలకి నామస్మరణ జరుగుతుంది. ఆ 4 విధులు అనుకోండి, మనం బెడ్ మీద పడుకొని ఉన్నాం, ఆ నామస్మరణకి మెలకు వచ్చింది. వాళ్ళు ఏమడు హరే రామ 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 హరే హరే, లేకపోతే ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని చెప్పుకుంటూ పోతుంటారు వీధిలో. మనకు మెలక వస్తుంది. మెలక వస్తానే ఆ నామం యొక్క శబ్దం మనం నిద్ర లేచి బ్రష్ చేసుకుని కాలకుతో తీసుకున్నప్పుడు కూడా కొంత సమయం వరకు మన మనసులో మెదులుతూనే ఉంటుంది. ఇంక ఏది అవాస్తవం మాత్రం కాదండి, మనం గమనించం, గుర్తించం, అంతే తేడా, ఎంతకు ఇంకేం లేదు. మరి ఎన్నో జీవులకు అవసరాలు తీర్చడానికి భగవంతుడు మానవ రూపంలో అవతరించాడు.
అంటే భాగవతంలో చెప్పింది, భగవద్గీత చెప్పింది తూచా తప్పకుండా ఇక్కడ మనం సరిపోతుంది. మనం వెళ్ళలేం కనుక మన యొక్క దగ్గరికి ఆయన వద్దకు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? తల్లిదండ్రుల దగ్గరికి బిడ్డల వచ్చిన ముద్దు కలిగినప్పుడు ఏం చేస్తారు? తల్లిదండ్రులకి బిడ్డ దగ్గర ముద్దు కలిగినప్పుడు ఏం చేస్తారు? ఆ బిడ్డ ముద్దుగా మాట్లాడితే తల్లిదండ్రులు ముద్దుగా మాట్లాడతారు. వాడైనా గుర్రమని రెండు కాళ్ళతో పెడితే లోపల గుర్రం అంటే ఆ తండ్రి కావచ్చు, తాత కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, నాన్నమ్మలు కావచ్చు, అమ్మలు వంగి వాళ్ళ మరి ఆడుతుంటారు, వాళ్ళ మరి పారాడుతుంటారు. వాడు చెంపది కొట్టి వేసినట్టుగా కళ్ళు అనుకుంటుంటారు. ఎందుకు నటిస్తారు అవన్నీ? ఎందుకంటే వాడికి సరదా కల్పించడం కోసం. అలాగే కృష్ణుడు ఆయన దగ్గర తపస్సు చేసి ఆయన దగ్గర రాని వాళ్ళకి కొంత కూడా సరదా కోసంగానే అలా నటిస్తున్నారు. ఆ గోపికల దగ్గర రావడం, యశోదని ఏడిపించడం, గోపికను ఏడిపించడం, చెట్టు కొమ్మ మీద ఎత్తడం, ఆడడం, వెన్న దొంగిలించడం, ఇవన్నీ చేస్తుంటాడు సరదా కోసం. ఆ సరదా చూసి మనం అనుకుంటాం మనలాంటి మనం చెప్తే కదా అనుకుంటాం. మరి బాబా చేత కూడా వస్తుంది కదండి. చిన్నపిల్లలతో ఆటలాడుకోవడం, తాత్య తలభాగం దాచిపెట్టేసి ఏడిపించడం, మహాసారథి కాళ్ళు తీసుకుడం. ఇప్పుడు బాబాయ్ ఏమన్నాడు? మహాసారథి అయ్యో బాబాయ్ అంటే ఏంటి మీలాంటి వాడినేరా? ఎందుకు ఆ పిల్లలతో పాటు ఆయన అలా ఆటలాడడం? వాళ్ళకి విరోధం కలిగించడం. వాళ్ళకి విరోధం కలిగిస్తే వీళ్ళకి ఆనందం. అందుకోసం జనభావన కలిసిపోతారు వాళ్ళు. అందుకోసం కృష్ణుడు వచ్చాడు. ఇప్పుడు ఈ కురుక్షేత్రంలో యుద్ధంలో కూడా వాళ్ళని తరింపు చేయాలి. అందుకోసం కృష్ణుడు వచ్చాడు. ఆయన దయ లేదని మనం ఎలా చెప్పగలమండి? ఎందుకు మనం బాబా గురించి చెప్పుకుంటానంటే బాబా కూడా ఎందుకు వచ్చాడు? సాయిరామ్ సాయికృష్ణ అంటున్నాం. రాముల్లో ఉన్న ధర్మము, కృష్ణులో ఉన్న ప్రేమతత్వము రెండు మేళైపోయిన సమగ్ర స్వరూపం శ్రీ సాయి నగర రూపం. అందుకని బాబా పక్క చుట్టుపక్కలకు వెళ్ళడం, వాళ్ళని ధరింపజేయడం. అదే అనుకుంటుంది భగవంతుడు మన మీద అవ్యాధమైన ప్రేమ మన మీద. అందుకని ఇలా సద్గురు రూపంలో అది మనం గుర్తించాలి. ఎవడు సద్గురువు అది మనం గుర్తించాలండి. ఇప్పుడు లేకపోతే ఎవరి ప్రకారం కాబట్టి మనం వాళ్ళని ఆశ్రయించేస్తాం. ఎవడు మంచి ఏది మంచి మనకి అర్థం కాని పరిస్థితి మనకి ఏర్పడుతున్నది ఇప్పుడు. అలాగే కృష్ణుడు కూడా మనకు అర్థమయ్యే పదాలు, మనకు అర్థమయ్యే భావాలు చేసుకొని వాటితో మనం వ్యవహరిస్తున్నాడు అంటే మనం గమనించాలి. ఇక్కడ ఒక్కొక్క లీల ద్వారా మనకు ఆయన ఏమి బోధిస్తున్నాడు, ఎటువంటి భావాలు మనలో కల్పిస్తున్నాడు. కుచేరుడు వచ్చాడు, చిన్ననాటి స్నేహితుడు. మరి ఎటువంటి మాటలు మాట్లాడాడు, ఎటువంటి చేష్టలు చేశాడు, అది మనకు అర్థమయ్యే భాషే. త్యాగేనేక అమృతతో మానసు అని చెప్పారు పెద్దలు. ఆ శ్లోకంలో భావం మనకి ఎలా అర్థమవుతుందండి? మరి అటువంటి త్యాగ బుద్ధి కృష్ణుడు ప్రవర్తించాడా లేదా? త్యాగ బుద్ధితో. అలాగే కాళీయ మర్దనం, గోవర్ధన పట్ల ఎత్తడం, ఇలా అనేకవి. రాత్రి సంహరించడం, వేళ దొంగిలించడం, అది కూడా అద్భుతమైన కథ ఉంటుందండి. ఎందుకు పిల్లలు కొని పెట్టుకోవడం, ఎందుకు పిల్లలు కొని ఊయడం, దాన్ని ఊదడం, నెమలి పెంచడం ఎందుకు? మనకు అర్థమయ్యే పరిభాషలో భాగవతం అంతా చెప్పబడి ఉందండి. పిల్లలు గ్రోవి తీసుకోండి, దాని గుళ్ళంతా గాయాలి. పిల్లలు పెట్టుకోండి, మొత్తం రంధ్రాలే కదండి దానికి, గుళ్ళంతా గాయాలి. గాయాలలో నుంచి అద్భుతమైన మధుర గీతాలు ఆలపించవచ్చు. అది గాయాలతో కూడి కాబట్టి మధురమైన గీత ఆలపించే గుణం అందులో ఉంది కాబట్టి
కష్టంలో కూడా ఇతరులను ఆనందింపజేయాలనే తత్వం ఆ పిల్లల గ్రోవికి ఉంది కాబట్టి భగవంతుడి చేతిలో అది ఆవరణమైంది. మరి ఇది మనకు అర్థమయ్యే భావం కాదంటారా? ఇట్లా మనకి అర్థమయ్యేగా చెబుతున్నాడండి, కానీ అంత అర్థమని చెప్పినప్పుడు కూడా మనం గ్రహించలేకపోతున్నాం. అదే రుక్మిణి అడుగుతుంది, ఏంటి ఎప్పుడు పిల్లలు కవి కృష్ణుడు మీద వదిలిపెట్టడం లేదు అనేటప్పుడు వెదురుపల్లి పడగమన్నాడు. అప్పుడే నాలో ఏమి లేదని చెప్పిందా ఆ పిల్లల గ్రోవి. అంటే అది నిర్మలత్వం కలిగి ఉంది, స్వచ్ఛత కలిగి ఉంది. ఇది పక్కన పెట్టినా కూడా దానికి ఎన్ని గాయాలు, ఇది మనకు ముఖ్యమండి, ఎన్ని గాయాలు ఉన్నప్పటికీ కూడా ఆ కష్టంలో కూడా ఎదుటి వారిని ఆనందపరిచే సద్గుణం అందులో ఉందా లేదా? మరి త్యాగం కాదంటారా? మరి ఆ అన్ని గాయాలను కానీ చేతులు పెట్టుకున్నట్టే దయ. ఆ వెదురు బుర్రకు కూడా వెదురు బుర్రే, ఆ వెదురుకు కూడా భగవత్స్పర్శ కలిగించింది. అందుకే అనేక కారణాలు, అనేక ప్రయోజనాలు ఉంటాయని చెప్పడం. ఎంతటి ప్రేమతత్వం అండి అది. లేకపోతే ఆయన ఏంటండి గోవులు మేపేది, రాజ్యంలో కూర్చోకుండా గోవులను తరింపు చేయాలి, ఆ గోవుల్ని కాసేవాళ్ళు తరింపు చేయాలి. ఇంతటి ప్రయోజనం ఉంటుందండి. అంతేగాని ఆ నిర్ణయుడు మాత్రం కాదు. గోపాలతో ఆడుకున్నాడు, అర్జున్తో సరదా పడ్డాడు కృష్ణుడు. యుద్ధరంగంలో సామర్థ్యం మహానాయకుడిగా ఉన్నాడు. అన్ని సామర్థ్యాలు ఆయనలో ఉన్నాయి. అంతేనంటారా? ఇంకా యోగాభ్యాసం ఉద్ధవుడు అనే వాడికి ఉద్ధవ గీతను ఉపదేశించాడు. వాడినే ప్రతి ఒక్కరిని ముద్రించాడు. అది ఏ స్థాయి, పై స్థాయి వాడా, కింద స్థాయి వాడా, వీడికి అర్హత, వీడికి స్థాయి ఉందా లేదా, స్థాయి ఉందా లేదా, స్థాయి అండి. స్థాయి ఉన్నందు మనలోకి ప్రవేశించి, అంటే మన జనవాహిలో ప్రవేశించి మనవాడిగా ఉంటూ అందరినీ తరింపజేశాడు. ఆయనలో అన్ని స్థాయిలు ఉన్నాయి. ఒక స్థాయే కాదు, ఒకరికే పరిమితం కాదు. అందరి వాడు, అందరికీ అందుబాటులో ఉండేవాడు. వాడు భగవంతుడు, పరమాత్మ స్వరూపుడు. అంతేగాని నేను యోగులకో జ్ఞానులకో నేను దర్శనమిస్తాను అన్న కృష్ణుడు అనలేదండి. తర్వాత కృషి యుద్ధమేనండి. వాడు యుద్ధ శిక్షణ పొందిన వాడు, వాళ్ళకి దేవుడు ధనం పెట్టనే ఆలోచన ఉంటుంది, టైం ఉంటుందా ముందు ఆలోచన పక్కన పెడతాం. ఆలోచన ఉన్న టైం ఉంటుందా? వాడు ఎప్పుడు తర్ఫీ చేసుకుంటూనే రాస్తుంది, కఠినమైన తర్ఫీదు. మన సరిహద్దులో పహారాగా వాళ్ళ సైనికుల యొక్క దృష్టి చూడాలండి. యుద్ధం జరిగినా జరుగుతుందా జరగదు, యుద్ధం ఎప్పుడు వస్తుందని చెప్పి దాని దగ్గర శరీరానికి ఇస్తూనే ఉంటారా ఉన్నారా? ఇస్తూనే ఉంటారు అంతే. ఇక్కడ కృష్ణ భగవానుడు కూడా అన్ని స్థాయిలు, ప్రతి ఒక్కటి అంటే ఆల్ ఇన్ వన్, అన్ని కలిసి ఆయనలో ఉన్నాయి. ఇది కొంతమందికే కాదు, అందరికీ అందించాలి. అలాగే బాబా కూడా మన స్థాయికి దిగి వచ్చాడు, మన దగ్గర వ్యవహరించాడు. భరద్వాజ మాస్టర్ కూడా ఆయన హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుని తరించాలనుకున్నాడు. కానీ మన పూర్వజనం సుకృతం, పాగలపాటి గురువు గారి ద్వారా ఆయన గృహస్థుడు కావడం, గృహస్థుడై ఏదో రాష్ట్రానికి వెళ్లకుండా మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉండడం, ఆంధ్ర రాష్ట్రం ఏ మూల జిల్లా కాకుండా మన నెల్లూరు జిల్లాలోని 12 సంవత్సరాల విద్యానగర్లో ఆయన నివసించడం, అక్కడి నుంచి నెల్లూరు జిల్లాకి బాగా ప్రకాశం జిల్లాలో ఆయన బృందావనంలో ఉండడం మన అదృష్టం కాదంటారా? మనం ముద్రించడానికి మనలాంటి వాళ్ళకండి, అంటే మన ఈ ప్రాంతం వల్ల కాబట్టి. ఇంకా మాస్టర్ గారు లాంటి వాళ్ళు అనేక జిల్లాలో ఉంటారు, కానీ అంత ఆ జిల్లాలకు మనం వెళ్ళలేం కదండి. మాస్టర్ గారే గొప్పని ఇంకా చెప్ప ఉద్దేశం కాదండి.
మన ప్రాంతంలో మనల్ని ఉద్ధరించడానికి మాస్టర్ గారు వచ్చారు. ఎక్కడో ఆదిలాబాద్ జిల్లాలోనో, ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో, అది ఇంకా తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నాడు అనుకోండి, మన ఆంధ్ర రాష్ట్రంలోని, మీరు ఇతర రాష్ట్రంలో ఉన్నారనుకోండి, మనకేమైనా తెలుస్తుందా? ఒక తెలిసిన మనం వెళ్ళగలమా? అది మనం ఇక్కడ చెప్పుకుంటున్నామండి. బ్రదర్ మాస్టర్ గొప్ప, ఆయనే పూజించండి, ఆయనే సేవించండి చెప్పిన ఉద్దేశం మాత్రం కాదండి. ఇక్కడ మన కోసం భగవంతుడు మన మీద దయతో బ్రదర్ మనకు పంపించాడు. అంటే ఆవులో మొత్తం శరీరం అంతా పాలు ఉంటుంది, కానీ పొదుగు దగ్గరే పాలు వస్తుంది. అలాగే ఇటువంటి మహాత్ముల వద్ద మాత్రమే భగవంతుని యొక్క స్థితిని మనం పొందగలము. మరి ఆ మహాత్మ తత్వం ఏంటి? ఎలా ఉంటారు? చూడటానికి మనలాగే ఉంటారు, మనలాగా మానవకృతి ఉంటుంది, మనలాగే తింటారు, మనలాగే తిరుగుతారు, మనలాగే వ్యవహరిస్తారు. కానీ వాళ్ళ అంతఃకరణ మాత్రం పరిపూర్ణమైన భగవస్వరూపం అయి ఉంటుంది. ఉదాహరణకు భరద్వాజ చేసుకున్నాం. ఆయన చదువుకున్నాడు, ఆయన ఉద్యోగం చేశాడు, ఆయన గృహస్థు అయ్యాడు, ఆయనకి సంతానం ఉంది, అందరితోనే ఆయన కలిసి పెట్టుకున్నట్టుగానే ఉన్నాడు. కానీ ఆయన సన్నిధిగా ఉన్న వాళ్ళు ఆయన ఏం అర్థం చేసుకున్నారు? ఎంతమంది అర్థం చేసుకుంటారు? వేల మీద లెక్క పెట్టచ్చు. కానీ ఆయన అంతఃకరణ మాత్రం పరిపూర్ణ భగవస్వరూపం అయి ఉంటుంది. అందుకే భరద్వాజ జీవించగానే మీరు శరీరం వదిలిపెట్టే మిమ్మల్ని పూడస్తారా కాలుస్తారా అన్నప్పుడు ఆయన చెప్పిన సమాధానం మనకి శిరోధార్యం అండి. ఎవడో బతికుడుగా ఆ ప్రశ్న సమాధానం చెప్పడం అసలు. కానీ మాస్టర్ గారు చెప్పారు, నేను నా భార్య బిడ్డల్ని ఎంతటి ప్రేమ చూస్తున్నానో ఆ విధంగా నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ ఆ విధంగా చూస్తే నన్ను సమాధి చేస్తారు, లేదంటే దహనం చేస్తారు. అంటే ఏంటి? అంతఃకరణలో అందరి పట్ల పరిపూర్ణమైన తత్వం, సమాన తత్వం, సమభావం, సమతాభావం కలిగిన వాడే పరిపూర్ణ మహాపురుషుడు, సద్గురువు. ఇది మనం గుర్తించాలండి. అది గుర్తుపట్టమనే అర్జునుడు చెప్పాడు ఆయన. మరి నీతో పాటు నేను ఉండొచ్చు, నీతో పాటు నీకు రథానికి సారథిగా నేను ఉండొచ్చు, నువ్వు రథాన్ని ఆపమంటే అక్కడ ఆపా, కదలమంటే కదిలా. కానీ నువ్వు ఏమో తెలియక గందరపోయే పరిస్థితుల్లో సమయంలో ఉన్నప్పుడు అంటే గజిబిజి అయిపోయిన నీ మనస్సు. యుద్ధం చేయడం, మన శత్రువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, గురువులు ఉన్నారు. మరి ఆ గందరగోళమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అన్నీ తెలియజెప్పడానికి నేనున్నా. నువ్వు చెప్పినా నేను చేసుకుంటూ వచ్చా, నీకు సారథిగానే ఉన్నా. కానీ నీవు ఇంత ఉన్నప్పటికీ సమయంలో గందరగోళం, నీలో సామర్థ్యం ఉన్నప్పటికీ నీ మనసు గందరగోళమైంది. అటువంటి సమయంలో ఏది గందరగోళం వాటిని స్థితికి తెలియజెప్పడానికి అవసరమైతే విశ్వరూప సాక్షాత్కారం ఇచ్చా. ఎందుకోసం? నీకు విషయం విశదపరచడం కోసం. ఇప్పుడు తెలుసుకో నేను ఎవరిను. అర్జున్ అంటాడు కదా, ఏంటి కృష్ణ ఈ రసపూడ నేను తినేది, నువ్వు ఎందుకు నా చేతి పాపం జీవిస్తున్నావు అని అర్జునుడు అడిగాడు కదా. అర్జునుడు అడిగాడండి, ఏమిటి నీకు దయలేదా అనేసి. అది ఇప్పుడు అర్జునుడికి సమాధానం చెప్తున్నాడు. ఇక్కడ ధర్మాధర్మాలకు యుద్ధం. మరణించిన స్వర్గం, జయించిన రాజ్యం. ఆ రాజ్యరూప స్వరూపం నేనే ఉన్నా, స్వర్గరూపం నేను వాళ్ళని దగ్గర తీసుకుంటున్నా. ఇప్పుడు చెప్పుకో, ఇప్పుడు తెలుసుకో, నేను మామూలు మానవ మాత్రుడినా, లేదా నీ సన్నిహితుడినా, నీ బంధువునా? నువ్వు నా బంధువుని అసలు అనుకున్నావు కాబట్టి నేను విశ్వరూప సాక్షాత్కారం ఇచ్చా. అప్పటికి నీకు తిరిగి రాలే. మనవాడే మన బాబాయ్ అనుకుంటున్నావు కృష్ణుడిని. ఇప్పుడు విశ్వరూపం చూపించా, ఇప్పుడు తెలుసుకో. అవసరమైతే పదం వాడాడు మాస్టర్, అవసరమైతే నీకు విశ్వరూప సాక్షాత్కారం కూడా ఇచ్చాను నీకు. అలాగే బాబా కూడా మనకి విశ్వరూప సందర్శిస్తున్నాడు. అణువణువునందు కణమనందు కూడా ఆయన ప్రతిరూపం మనకి దర్శనమిస్తుంది చూడగలిగితే.
దానికి మనోదృష్టి కావాలి. ఆ మనోదృష్టి కలిగిస్తున్నాడు బలరాజ మాస్టర్ సత్సంగం ద్వారా. ఈ సత్సంగంలో అయితే మనకి మనోదృష్టి లేదండి. ఈ చరమరచనలు చూస్తాం, బాబా గొప్పవాడు మహాత్ముడు దండం పెడతాం, కానీ ఈ సత్సంగం మనకు మనోదృష్టి ఇస్తుంది. ఆ మనోదృష్టి ద్వారా అసలైన భగవతత్వాన్ని మనం గ్రహించగలుగుతున్నాం. అందుకే కాబోలు పాగపాడు గురువు గారికి బలరాజ మాస్టర్ గారు శంఖ చక్రాలు ధరించిన దర్శనిచ్చారు కాబోలు. అలాగే వెంకటేశ్వర రోసిరెడ్డి గారికి అలా శంఖ చక్రంతో దర్శనమిచ్చాడు బలరాజ మహర్షి గారు. ఎందుకు ఆ రోసిరెడ్డికి ఆహ్వానం కలిగిందంటే, బలరాజ మహర్షి గారు ఆడ గొలంగులు వచ్చినప్పుడు అందరికి నమస్కారం పెట్టుకుంటుంటారు. ఏంటి నా స్వామి ఇంటి గొప్పోడు, ఈయనే నమస్కారం పెట్టుకుంటున్నాడే అని అనుకున్నాడంట. ఆ రోజు రాత్రి అతనికి స్వప్నంలో ఆ విధంగా దర్శనమిచ్చాడు. ఇప్పుడు మనం బలరాజ మహర్షిని ఏమనంటాం, బాబాని ఏమంటాం? కాబట్టి మనం గమనించవలసింది, గుర్తించవలసింది, అవగాహన చేసుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది, లోతుగా పరిశీలించవలసింది, ఇటువంటి సంఘటన జరిగినప్పుడు, ఇటువంటి దినాలు మనం చదివినప్పుడు, విన్నప్పుడు అందుకు సత్సంగం దోహదపడుతుంది. ఇప్పుడు ఈ సత్సంగం అంతటి మూలంకి కృష్ణుడు హింసాపరుడ అహింసాపరుడ అంటే 4 గ్రూపులు లేచిందండి. డాక్టర్ కోస్తాను అంటాడు, అప్పుడు డాక్టర్ అప్పుడు కత్తి పెట్టి కోస్తాడు, అప్పుడు డాక్టర్ హింసిస్తున్నాడా, హింసను చేస్తున్నాడా? అలాగే ఉత్తమ టీచర్ ఉన్నారండి, ఉపాధ్యాయులు ఉన్నారు అనుకోండి, పిల్లలను దండిస్తారు అంటే పిల్లల మీద కోపం వాళ్ళకి. అలాగే తల్లిదండ్రులు బిడ్డలు పొరపాటు చేస్తారు, వాళ్ళు శిక్షిస్తారు. అది శిక్షణ మన దృష్టిలో, కానీ అది శిక్షణ మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాం? అదే కృష్ణుడు చేశాడు. అంతేగాని కృష్ణుడు హింసను ప్రేరేపించలేదు, అధర్మం అనే కురుపుకి చికిత్స చేశాడు, చేయమన్నాడు. చేయమన్నాడు. అది మనకి గ్రహించాలండి. ఇలా గ్రహించినప్పుడు రాముడు ఇలా చేశాడు ఏంటి, కృష్ణుడు ఇలా చేశాడు ఏమిటి, రామకృష్ణ ఇలా చేశాడేమిటి, అయితే ప్రవక్త ఇలా చేశాడేమిటి, ఇట్లా సందేహాలు మనకి రావు ఆలోచించినప్పుడు. అందుకే బాబా చరిత్రలో మనకి అనేక సందేహ అనుమానాలు ఉన్నాయి, భవిష్యత్తులో కూడా మనకు అనుమానాలు ఉన్నాయి. స్త్రీ మీద ఎక్కువ ఉన్నది, ఆడవాళ్ళని తిప్పినట్టుగా ఉన్నది, ఎంత చేయమన్నా 10 లక్షల 10 లక్షలని చెప్పాడే, అదేం గురి చేస్తారండి అన్నవాళ్ళు ఉన్నారు. మరి లోతుగా పరిశీలించాలి కదండి. అందుకే మాస్టర్ గారు బాబా చరిత్ర రాస్తారు, ఆయన గురు చేతుల్లోకి తెలియని అంశాలు బాబా చేతుల్లోనూ, బాబా అర్థం కాని అంశాలను గురు చేతుల్లోనూ, మళ్ళా జాగ్రత్తగా చదివితే ప్రబోధామృతము సాయి సన్నిధిలో ఆ రెండులోగా ఇంకా సంశయం తిరగకపోతే అది జాగ్రత్తగా చదివితే పదం వాడాడండి. బాబు జాగ్రత్తగా చదివితే పదం ఎందుకు మాస్టర్ వాడాడు? సాయిలంతగా ఉపోద్ఘాతం అనుకుంటాను. అయితే ప్రబోధామృతంలోను సాయి సన్నిధిలోను మన సంచార పరిష్కరమయ్యే మార్గాలు అందులో మనకి లభిస్తుంది. ఇది నేను రాశానని నేను చెప్పడం కాదు అని మాస్టర్ గారు స్పష్టంగా తెలియజేస్తున్నాడండి. ఇక్కడ ఈ సాయి సన్నిధి ప్రబోధంలో ఈ రెండింటికి సమన్వయం, ఏది గురించి బాబా రెండింటికి సమన్వయం భక్తుల అనుభవాల్లోనూ సాయి చేసిన బోధనలోనూ మనకి ఆచరణ యోగ్యంగా లభిస్తుందన్నాడండి. మళ్ళా చూడు, నేను ఆచరణ అనుకోబాకండి, చదవని చెప్పు కాదు, బాబా చరిత్రను బోధనను ఆయన చెప్పిన రీతిన అధ్యయనం చేసి, ఎవరు చెప్పిన రీతిన, బాబా చెప్పిన రీతిన క్షమాత్మని చెప్పాడు కదా 9వ అధ్యాయంలో, చేస్తే
ఆయన చెప్పిన ప్రకారం లభించిన వెళ్ళలేని ఆణిముత్యాలను మరి హేమాత్మందికి చేతుల ప్రసాదం పెడుతూ ఈ ప్రసాదం లాగా నీ అనుభవం ఇంత మధురంగా ఉండాలని చెప్పాడు కదా. ఆయన చెప్పిన ప్రకారం లభించిన వెళ్ళలేని ఆణిముత్యాలను వారి ఆదేశం మేరకు మీద పంచుకుంటున్నానన్నాడు ఆయన. ఎంతటి వివరణ అండి. అందుకు మనకి పారాయణము సత్సంగం కలిగించారు. ఇది అనాదిగా వచ్చిన సంప్రదాయం అనండి ఈ పారాయణం సత్సంగం అనేది. దీన్ని బట్టంతా మనం అవగాహన చేసుకుంటే భగవంతుడు దయాస్వరూపుడే కానీ నిర్ధయుడు కాదు, కఠినాత్ముడు కాదు, కరుణామయుడు, ఆపద్బాంధవుడు, అనాథులు రక్షించేవాడు. ఇది మనకు అర్థమవుతుందండి. అందుకు జాగ్రత్తగా చదువు, జాగ్రత్తగా అధ్యయనించి వాళ్ళు ఎలా చెప్పారో ఆ రీతిని అధ్యయనించండి. అప్పుడు నీకు వెళ్ళలేని ఆణిముత్యాలు నీకు లభిస్తుంది. అలాగే భారతం భాగవతంలో కూడా అందుకే భారతము రామాయణము భాగవతము ఇతిహాసాలు అంటారండి. ఇతిహాసము ఇది ఇలాగే జరిగిందంటే, ఇతిహాసము ఇది ఇలాగే జరిగింది ఇంకే ప్రమాణం, దానికి ఇంకే తిరిగి లేదంటే. అంటే ఏంటి? అది వాస్తవమే అని చెప్పడం కోసంగా వేదవ్యాసుడు మనకి ఇతిహాసాలను కూడా అందించాడు. వాల్మీకి మహర్షి రామాయణం తీస్తే మహాభారత భాగవతాలని వ్యాస భగవాన్ అందించాడు. కాబట్టి మొత్తం దాన్ని విశ్వసించాలి. అలాగ మిడిమిడి జ్ఞానంతో చేస్తే అది అట్లాగే ఉంటుందండి. రామాయణంలో చేస్తే రామాయణం వక్రీకరించేవాడు, కృష్ణుని వక్రీకరించేవాడు తర్వాత అధ్యాయం రాబోతుందండి. అంటే అర్హత గల వారికి చెప్పాలి అనే విషయం. ఇట్లాంటి విషయాల ద్వారా మనలో బుద్ధిని ప్రచోదనం చేస్తున్నాడు భరద్వాజ మహర్షి గారు. సత్యాన్ని గ్రహింపు చేస్తున్నాడు. ఆయనకి ఏమిచ్చిన రుణం తీర్చుకోలేం. భరద్వాజ మహర్షి గారికి ఏమిచ్చిన రుణం తీర్చుకోగలం? తీర్చుకోగలం ఒకదాని ద్వారా, సత్సంగాల ద్వారా. ఎందుకంటే అది ప్రాణం కాబట్టి ఆయనకి. ఆ సత్సంగాల ద్వారా ఆయన రుణం తీర్చుకోవడానికి మనం అందరం ప్రయత్నం చేద్దాం. శక్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.